అక్కడ కూర్చోబెట్టారు వారు వెనుక కూర్చున్న పెట్టడానికి నేను కూర్చోను మనకు స్థానం ఇచ్చేది కష్టం లేదు. వేదిక ముందు ప్రెస్ మిత్రులందరూ కూడా వెళ్ళినట్లయితే ఈ రోజున వరంగల్లో జరుగుతున్న ఈ రైతు సంగ్రామ సదస్సు మొదలు పెట్టుకుందాం. దయాకర్రావు గారికి కూర్చోవాల్సిందిగా విజ్ఞప్తి. వెళ్ళాలండి మీరు. జై తెలంగాణ, జై కేసీఆర్, జై రామన్న. ఈరోజు వరంగల్ వేదికగా రైతు సంగ్రామ సదస్సు అనేది ఈరోజు మనం పెట్టుకుంటున్నాం. ఈ రైతు సంగ్రామ సదస్సుకి 43-44 డిగ్రీలు ఎండ ఉన్నా కూడా వరంగల్ నలుమూల నుండి వచ్చిన మా రైతన్నలకు చేతులెత్తి నేను నమస్కరిస్తా ఉన్నా. ఈరోజు ఈ వేదికకు ముఖ్య అతిథిగా వచ్చిన మా కేటీ రామారావు గారికి, మన బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు, రైతన్నలకు అండగా 2.5 సంవత్సరాల నుంచి నిరంతరంగా పోరాటం చేస్తూ అణగారిన వర్గాలు ఎవరు ఎక్కడ సమస్య ఉందని చెప్పేసి కూడా ఉంటే 2.5 సంవత్సరాలుగా ప్రతిపక్ష నాయకునిగా ఇవాళ బ్రహ్మాండమైన పోరాటం చేస్తున్న రామన్న ఇక్కడిగా ముఖ్య అతిథిగా విచ్చేసినందుకు వారికి మీ తరఫున, నా తరఫున, వరంగల్ రైతాంగం తరఫున, బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వేదిక మీద ఆసీనులైన మా ఎల్ఓపి లీడర్ సిరికొండ మధుసూదనాచారి గారు, మా డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్ గారు, వర్యులు సత్యవతి రాథోడ్ గారు, ఎర్రవెల్లి దయాకర్రావు గారు, పొన్నా లక్ష్మయ్య గారు, రెడ్డియా నాయక్ గారికి నమస్కరిస్తున్నాం. మాజీ మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. ఎమ్మెల్సీ మిత్రులు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి గారు, అదేవిధంగా తక్కేపల్లి రవీంద్రరావు గారికి వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. అదేవిధంగా నా తోటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదే మా అన్న సతీష్ గారు, ఆరూరు రమేష్ గారు, వినయ్ భాస్కర్ గారు, నన్నప్రేమ్ నరేందర్ గారు, చల్లా ధర్మారెడ్డి గారు, ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు, అదే శంకర్ నాయక్ గారు, మాజీ ఎంపీలు కవితా నాయక్ గారు, ప్రస్తుత రాజ్యసభ సభ్యులు మా అన్న వద్దిరాజు రవిచంద్ర గారికి ఈ వేదిక స్వాగతం తెలియజేస్తా ఉన్నది. ములుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్ నాగజ్యోతి గారికి స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. వేదిక మీద ఆశీనులైన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, మాజీ అనేక కార్పొరేషన్ల చైర్మన్లు, రాష్ట్ర యంత్రాంగం, రైతు నాయకులందరికీ కూడా వరంగల్ వేదిక స్వాగతం తెలియజేస్తుంది, నమస్కారం తెలియజేస్తుంది. మరొక్కసారి మా అన్నలందరికీ కూడా, మా రైతన్నలందరికీ కూడా శిరస్సు వంచి మరొక్కసారి నమస్కారం తెలియజేస్తున్నాం. మేము ముందుగా నిన్న ఒక్కరోజే అనేక కేంద్రాల దగ్గర ఎండకు తాళలేక నిన్న ఒక్కరోజే 8 మంది రైతులు చనిపోవడం జరిగింది. ఆ హత్య అవన్నీ కూడా ఈ ప్రభుత్వం చేసిన హత్యలుగానే భావిస్తా ఉన్నాం. ఈ 2.5 సంవత్సరాల్లో దరిదాపుగా 1000కి పైగా మంది రైతులు చనిపోవడం జరిగింది. వారి ఆత్మ శాంతి కోసం ఒక్క నిమిషం మా రైతన్నలందరూ కూడా నిలవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. మా రైతన్నలందరినీ ఒక్క నిమిషం
జోహోర్ రైతు అమరవీరులకు, జోహోర్ రైతు అమరవీరులకు, జోహోర్ రైతు అమరవీరులకు. దయచేసి కూర్చోండి. ఈ రోజున ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా దయచేసి వెనక్కి పోవాలని చెప్పేసి కోరుతూ, పెద్దలు మాట్లాడే ముందు ఒక ఇద్దరు ముగ్గురు రైతులు, అదే విధంగా మాజీ మంత్రి వర్యులు ఇద్దరు మాట్లాడతారు. మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇవాళ కేసీఆర్ గారు తెలంగాణ సాధించి వరంగల్ జిల్లాను పచ్చబడ్డ తర్వాత ఇక్కడ రైతులు ఇబ్బందులు పెడుతున్నారు, ఈ సభ పెట్టాలని చెప్పేసి భావించి కేటీఆర్ గారికి ఆదేశం ఇస్తే మేము ఇక్కడ రైతు సంగ్రామ సదస్సు పెట్టుకుందామని ఇక్కడికి వచ్చినాం. అనేక గ్రౌండ్స్ మా వినయ్ భాస్కర్ అన్న నాయకత్వంలో ఇక్కడ మొత్తం కూడా కేడీసీ గ్రౌండ్స్, కాలేజీ గ్రౌండ్స్, ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ అడిగితే అధికారులు ఇవ్వలేదు. ఇక్కడున్న ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు, మీకు మేము ఎందుకు ఇవ్వాలని చెప్పేసి, మీ సభ ఏం సభ, మీది పెద్దది ఏందని చెప్పేసి మాట్లాడుతున్నాడు. బిడ్డ గుర్తుంచుకో, ఇవాళ ఈ వరంగల్ పోరుగడ్డ ప్రపంచంలోనే అత్యంత పెద్ద సభలు పెట్టిన జాగా. ప్రపంచంలోనే సభలు పెట్టడం కాదు, తెలంగాణ రావడానికి ఉద్యమానికి స్ఫూర్తిగా ఊపిరిదిన గడ్డ వరంగల్ గడ్డ. అదేవిధంగా రేవంత్ రెడ్డి మొదలుకొని మంత్రులందరూ కూడా కేటీఆర్ గారు సభనంగానే భయపడ్డారు, ఉత్సవోసుకున్నారు. ఏమంటున్నారు? మేము కూడా ఒక సభ పెడతామన్నారు. రైతు మేళానంట, రైతు సదస్సుల పేరు మీద మనకు పోటీగా పెడుతున్నారు. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ కొద్దిమంది మీ కిరాయి కాంగ్రెస్ నాయకులు తప్ప రైతులు ఎవరు మీ సభలకు రాలే. రైతులు నిక్కచ్చిగా రైతులు వచ్చిన సభ ఈ వరంగల్ సభ. ఇక్కడున్నది రైతులు. ఇవాళ రేవంత్ రెడ్డి మొన్ననే కేసీఆర్ గారు జగిత్యాల్లో మీటింగ్ పెడితే అదే జిల్లాలో అదే రోజు అదే సమయానికి నేను కూడా మీటింగ్ పెట్టా అని చెప్పి మీటింగ్ పెట్టిండు. ఏమైంది? కేసీఆర్ మీటింగ్ 40 లక్షల మంది చూస్తే రేవంత్ రెడ్డి మీటింగ్ 4 లక్షల మంది చూసిండు. ఆయన బుద్ధి రాలే మళ్ళీ ఇవాళ ఇక్కడ మీటింగ్ పెడుతున్నారు. ఇవాళ మీటింగ్ పెట్టి ఇక్కడ మంత్రులు వచ్చి అడుగుతూ ఉన్నారు, మేము మొత్తం కూడా ఏదో చేసినాం, ఏదో పీకినామని చెప్పేసి మంత్రులు వచ్చి మాట్లాడుతున్నారు. మొన్న జరిగిన మేడిగడ్డ మీటింగ్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఇతర మంత్రులు రేవంత్ రెడ్డితో అలాయ్ బలాయ్ తీసుకున్నారు. ఎందుకో తెలుసా? 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇచ్చినందుకు తుమ్మల నాగేశ్వరరావు అలాయ్ బలాయ్ తీసుకున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు, నీకేమన్నా సిగ్గు శరం ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. 2014 నుండి 23 వరకు ఈ రాష్ట్రంలో రైతు బంధు పేరు మీద 11 సార్లు 70 లక్షల మంది రైతులకు 72,000 కోట్లు ఇస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ పన్నావని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. సిగ్గు శరం లేకుండా 1 ఎకరానికి 6,000 రూపాయలు ఇస్తే నువ్వు అలా బలాయి చేసుకుంటావా? అందుకే వయసు మాలిన సిగ్గు మాలిన వీళ్ళందరూ కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళందరికీ బుద్ధి చెప్పే రోజు వచ్చింది. ఈ సభలోనే 2 అంశాలు మీతో మాట్లాడదలుచుకున్నా. ఏదైతే ఇవాళ రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఉందో అందులో చేయని వాటి అన్నిటికీ కూడా అన్న ఖచ్చితంగా మాట్లాడుతుంటాడు. వరంగల్ జిల్లా సాగునీటి గురించి నిన్న మంత్రులందరూ మాట్లాడుతున్నారు.